నమస్తే. నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వయసుతో సంబంధం లేకుండా బాధపడుతున్నటువంటి సమస్యలు పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా. యాక్చువల్‌గా ఫిస్టులా అనేది చాలా టిపికల్‌గా ఉంటుంది. బాధాకరంగా ఉంటుంది. చాలా పెయిన్‌ఫుల్. ట్రీట్మెంట్ కూడా డిఫరెంట్‌గానే చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మనం మాట్లాడుకుంటున్నాము యానల్ ఫిస్టులా గురించి. మనతో పాటుగా ఉన్నారు నిజామాబాద్‌కి చెందినటువంటి గంగాభవాని హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గోవిందరావు గారు. తను కోలోరెక్టల్ సర్జన్. హలో డాక్టర్. నమస్తే నమస్తే. అండి. నమస్తే. ఇప్పుడు మనం పైల్స్, ఫిషర్స్, ఫిస్టులా దీంట్లోనూ ప్రత్యేకంగా ఫిస్టులా గురించి ఎందుకు మాట్లాడుకోవాలంటారు? యాక్చువల్లీ ఏందంటే ఫిస్టులా గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన ఎందుకు అవసరం ఏందంటే, ఈ ఫిస్టులా అనే ప్రాబ్లము చాలా మందికి సరైన ట్రీట్మెంట్ దొరకట్లేదు. తర్వాత ఈ ఫిస్టులా ఎలా ఉంటుంది? ఎంత లోపలికుంటుంది? ఏ విధంగా ఇది సింప్టమ్ ప్రెజెంట్ చేస్తుంది? తర్వాత దీని యొక్క లేటెస్ట్ ట్రీట్మెంట్ ఏంది? మళ్ళీ రాకుండా ఎట్లా ట్రీట్మెంట్ చేసుకోవాలి? దీని మీదనే చాలా ఫోకస్ చేయాల్సొస్తుంది. హ్మ్. అందుకే ఫిస్టులా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫిస్టులా అయినాను. దీని గురించి ట్రీట్మెంట్ ఎక్కడ తీసుకోవాలో కూడా తెలీదు. తర్వాత ఇది అసలు ఫిస్టులానా కాదా? హ్మ్. అది కూడా తెలీదు. సో, ఈ ఫిస్టులా అని గురించి మనం చాలా డీప్‌గా మాట్లాడుకోవాల్సొస్తుంది. హ్మ్. సో, ఎలా ఐడెంటిఫై చేసుకుంటారు డాక్టర్? ఒక పేషెంట్‌కి అన్నీ ఒకే రకంగా ఉన్నాయేమో అనుకున్నప్పుడు ఫిస్టులానే అన్నిటికంటే చాలా పెయిన్‌ఫుల్. ట్రీట్మెంట్ కూడా చాలా డిఫరెంట్‌గా చేయాలి యాహ్! అనేది. యాహ్! అయితే ఫిస్టులా గురించి మనం మాట్లాడుకున్నట్టయితే ఇలా ఉంటుందండి. ఇక్కడ ఇది యానల్ కెనాల్. హ్మ్. ఈ యానల్ కెనాల్ నుంచి ఇక్కడ మనకు ఇక్కడ ఇయన్నీ యానల్ గ్లాండ్స్ ఉంటాయి లోపల. ఈ రె ఈ ఈ యానోరెక్టల్ జంక్షన్ దగ్గర. ఈ గ్లాండ్స్‌లో మామూలుగా అయితే మనకు యానల్ గ్లాండ్స్‌తోని పెద్దగా అంటే ఉపయోగం లేదు. అవి అంటే ఒక రూడిమెంటరీ అంటే మన అపెండిక్స్ లాంటిది. అంటే పనికి ఏం లేదు గానీ ఓకే. ఉంటాయి అలా. ఉంటాయి. ఈ యానల్ గ్లాండ్స్‌లో అప్పుడప్పుడు ఏమైతుందంటే దీంట్లో ఏమన్నా చెత్త ఇరుక్కుపోవడము, దీని నోరు అంటే దానికి సెక్రీషన్స్ వస్తుంటాయి. చెత్త గాని ఇరుక్కుపోయినప్పుడు దాని సెక్రీషన్స్ లోపల ఆగిపోతుంది. అప్పుడు ఏమైతుందంటే దీంట్లో చీమొస్తది లోపల. ఇక్కడ చీమొస్తది. ఈ చీమనేది ఇక్కడే ఉండకుండా ఇట్లా డిఫరెంట్ డైరెక్షన్‌లో పాస్ అయితది. ఇక్కడి నుంచి ఇది చీమనేది ఇట్లా కిందికి రావచ్చు. ఇట్లా పైనుంచి ఈ కండరాలు ఉన్నాయి. రెక్టల్ ఇవి వీటిని మనము ఇవి అనల్ ఇవి కండరాలన్నట్టు మన స్ఫింక్టర్స్ అంటాం వీటిని. ఈ స్ఫింక్టర్స్ ఏందంటే మనకు బాల్‌ని కంట్రోల్ చేసుకోవడానికి మనకి దానికోసం పనికొస్తాయి. వాటి నుంచి చీరుకొని బయటికొస్తాయి ఇట్లా. లేకపోతే కొన్నిసార్లు పైకెళ్ళిపోయి అంటే ఇక్కడ బాగా పైకెళ్ళిపోయి మళ్ళా కిందికొచ్చి ఇట్లా బయటికొచ్చే ఛాన్స్. ఇది టైప్స్ అన్నట్టు ఫిస్టులాస్. ఈ లో ఫిస్టులా అంటాం దాన్ని. హై ఫిస్టులా అంటాం. వెరీ హై ఫిస్టులా అంటాం. ఈ 3 టైప్స్ ఆఫ్ ఫిస్టులాస్. అయితే ఫస్ట్ మనకి అంటే ఫస్ట్ నొప్పి వచ్చినప్పుడు బాగా విపరీతమైన నొప్పొస్తది. హ్మ్. అసలు తెలీదు మనిషికి. అసలు ఏమైతుంది నాకని. హ్మ్. వాళ్ళకి తెలీదన్నట్టు. నాకు ఈ నొప్పి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కాదు. ఎందుకంటే స్పెసిఫిక్‌గా అది ఒక ప్లేస్ అన్నట్టు ఉండదు. లోపల ఉంటుంది కాబట్టి. ఆ చీమ తయారైనప్పుడు బాగా విపరీతమైన జ్వరము, నొప్పి, కూర్చోలేకపోతారు. తర్వాత అసలు నొప్పిలో ఏముందో అర్థం కాదు. నాకు బ్లీడింగ్ అవ్వట్లేదు, ఏం లేదు. నాకు పైల్స్ అనుకుంటారు జనరల్‌గా. పైల్స్ వచ్చిందేమో అనుకుంటారు. కానీ అది బాగా సివియర్‌గా ఒకటేసారి వస్తది. 3, 4 డేస్‌లోనే బాగా సివియర్‌గా అయిపోతుంది. అప్పుడు ఈ పస్ అనేది అటు ఇటు పోయినప్పుడు బాగా బయటికొచ్చేసి పలిగిపోతుంది ఇక్కడ. హ్మ్. చర్మం అవతల. మోషన్ వచ్చే దారి అవతలకి వచ్చేసి ఎక్కడైనా పలిగిపోతుంది. పలిగిపోయిన తర్వాత చీమ ఎళ్ళిపోతుంది. అప్పుడు కొంచెం నొప్పి తగ్గిపోతుంది వాళ్ళకి. కానీ ఈ ఏర్పడిన దారి ఏదైతే ఉందో ఇది ఎప్పుడు గాని మూసుకుపోదు ఇది. అలాగే ఓపెన్‌గా ఉంటుంది. అలాగే ఉండిపోతుంది. ఇందులోంచి అంటే కొంచెం మోషను, తర్వాత చీము ఇటు నుంచి సైడ్ నుంచి రావడం ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా ఎప్పుడు చీము గారుతా ఉంటది. బాటమ్ అనేది కొంచెం వెట్ అయితా ఉంటది ఎప్పుడు. వాసన వస్తుంటది. హ్మ్. ఎక్కడ కూర్చోవాలంటే భయం వాళ్ళకి. పక్కన వాళ్ళకి ఏమైనా స్మెల్ వస్తుందా అని. ఎప్పుడు వాళ్ళు గుడ్డ పెట్టుకొని తిరగాల్సొస్తది. అంటే మగవాళ్ళు వైప్ కూడా చేయడానికి. వైప్ చేయడానికి. అలాంటి డిఫికల్ట్ సిట్యుయేషన్. చాలా అంటే సోషల్ బాయ్‌కాట్ అయిపోతారు వాళ్ళు. ఎవరైనా పక్క వాళ్ళకేమైనా స్మెల్ వస్తుందా? లేకపోతే ఎక్కడైనా వెనకాల ఏమైనా తడిసిపోతుందా? మన బాటము కూర్చున్నప్పుడు తెలియకుండా పోతుందా? అని చెప్పేసి చాలామందికి ఈ సింప్టమ్స్ ఉంటాయన్నట్టు. తర్వాత ఈ చీము రావడం, నొప్పి ఉండడము, తర్వాత దురదలాగా ఏర్పడడం. ఇవి సింప్టమ్స్. ఈ లక్షణాలుంటాయి ఇవి. హ్మ్. ఇవన్నీ ఎవరికొస్తాయండి? వంశపారంపర్యంగా ఉన్నాయా? లేకుంటే ఫుడ్ హ్యాబిట్సా? మన జీవనశైలి మారిపోయిందా? ఫిస్టులాకి జనరల్‌గా అలాంటిది ఏం లేవండి. హ్మ్. నిజం చెప్పాలంటే ఫిస్టులాకి ఫుడ్ హ్యాబిట్స్‌కి సంబంధం లేదు. ఫిషర్స్ పైల్స్‌లో ఉంది. ఓకే. ఫిస్టులా ఏందంటే అది ఎవరికొస్తుందో చెప్పలేము. హ్మ్. ఈవెన్ చాలామంది వెజిటేరియన్ వాళ్ళకొస్తుంది, నాన్ వెజ్ వాళ్ళకి కూడా తినే వాళ్ళకొస్తుంది, తాగని వాళ్ళకొస్తుంది, చిన్న పిల్లలకు గూడా వస్తుంది. లేడీస్, జెంట్స్ ఎవరు ఈ వయసుతో సంబంధం లేదు దీనికి.
ఈ యానల్ గ్లాండ్స్‌లో ఎప్పుడైతే ఒక్కటైతే అంటే జస్ట్ కొంతవరకు మలబద్ధకం ఉన్న వాళ్ళకి ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటది. లేకపోతే చాలా మందికి అది లేకున్నా గాని వస్తుంది. ఇక్కడ యానల్ గ్లాండ్స్‌లో ఎప్పుడైనా పొరపాటున చెత్త ఇరుక్కుందనుకోండి. దాని నోరులో దానికి నోరు ఉంటుంది. దాంట్లో చెత్త ఇరుక్కోపోవడం వల్ల ఈ ఫిస్టులా అనేది ఫార్మ్ అయిపోతుంది. ఈ ఫిస్టులా వచ్చినప్పుడు మనం ఇక ఫస్ట్ వాళ్ళు ఎవరికి చూపెట్టుకోవాలో తెలీదు. ఫస్ట్ ఏందంటే వీళ్ళేం చేస్తారంటే నాటు వైద్యుల దగ్గర మనకు చాలా దగ్గర రాసి ఉంటుంది. ఇట్లా చిన్న చిన్న బోర్డ్స్ పెట్టేసి అవును. 100% గ్యారంటీ, ఒక చిన్న ఆపరేషన్ చిన్న లేకుండా గల్లీల్లో ఆ! బోర్డు పెట్టుకొని 100% గ్యారంటీ, ఆపరేషన్ లేకుండా అన్ని ట్రీట్మెంట్ చేసేస్తాం అని చెప్పి క్యాచీ ఉంటుంది. జనాలు మళ్ళా ఆపరేషన్ లేకుండా అంటున్నారు, గ్యారంటీ అంటున్నారు. వీళ్ళ దగ్గరికి పోదామని చెప్పి సీక్రెట్‌గా వెళ్ళిపోతారు. చెప్పుకోలేక బయట. వాళ్ళ దగ్గర వెళ్ళిపోయి చూపించుకుంటారు. చూపిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే దీన్ని వాళ్ళ దగ్గర ఏం సాధనాలు ఉండవు, మిషనరీ ఉండదు, చదువుకున్న వాళ్ళు కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే ఇందులోంచి దారం వేసేసి ఇందులోంచి కట్టేస్తారు అన్నట్టు ఇది. ఇట్లా కట్టేస్తారు లోపల నుంచి. కట్టేస్తే అది జంతువులకు చేసే ట్రీట్మెంట్ అనస్థీషియా లేకుండా చేస్తారు. మత్తు కూడా ఇవ్వరు. ఘోరమైన పెయిన్ ఉంటుంది అది. వాళ్ళకు చాలా మంది తీసేసి మధ్యలో పారిపోతారు. ఇది మళ్ళీ 1-2 మంత్స్ ట్రీట్మెంట్ ఇది. అది కట్టేసి వదిలేస్తే కొంచెం కట్ చేసుకుంటూ వస్తుంది. అయితే ఇందులో స్పింటర్స్ కట్ అయిపోయే ప్రమాదం ఉంటుంది. స్పింటర్ కట్ అయితే మోషన్ అనేది కంట్రోల్ తగ్గుతుంది. వాళ్ళు చేసే ప్రాబ్లం అన్నట్టు. సో క్వాక్స్ అంటాం. క్వాక్స్ అంటాం. ఎగ్జాక్ట్లీ క్వాక్స్ అంటాం. సో అట్లాంటివి నమ్మొద్దు. డెఫినెట్లీ అది క్వాక్స్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవడం అనేది చేసుకోకుండా ఉండడం బెటర్. అట్లే మీ దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? యాక్చువల్లీ మనం దీని మీద ఫస్ట్ ఫిస్టులా వస్తే ఫస్ట్ డయాగ్నోసిస్ ఏం చేస్తాం. వచ్చిన పేషెంట్ని ఎగ్జామిన్ చేసి ప్రాపర్గా అంటే ఎక్కడి నుంచి ఇక్కడ వెళ్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్తుందా, లోపల కొన్నిసార్లు ఫిస్టులాలో ఇంకో రకం ఫిస్టులా ఉంటుందండి. అందులో ఏంటంటే ఇవి బయటికి రాదు. ఇక్కడ నుంచి చీమ్ ఇటు వెళ్ళిపోతుంది లోపల ఇలా అన్నట్టు. ఇదొక టైప్ ఫిస్టులా. ఇదేమో లో ఫిస్టులా. ఈ హై ఫిస్టులా అన్నట్టు. ఇది ఇక్కడ ఇంటర్నల్ ఓపెనింగ్ ఉంటుంది. ఇటు సైడ్ ఒకటిసారి ఇంకో సైడ్ ఒక బ్రాంచ్ లాగా వెళ్ళిపోతుంది. సో ఈ టైప్ ఫిస్టులాస్ కొంచెం డిఫికల్ట్ ఉంటాయి. అయితే మనం ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ చూసినట్టయితే మామూలుగా అయితే క్లినికల్ ఎగ్జామినేషన్ ప్రాపర్ ఎగ్జామిన్ చేస్తే సరిపోతుంది. నాలాంటి అంటే నేను అయితే ఈ ఎక్స్పర్ట్ ఉన్నా కాబట్టి మామూలుగా నేను గుర్తుపట్టేస్తాను ఇలా ఉంది ఫిస్టులా, దానికి ట్రీట్మెంట్ ఏం చేయాల్సి వస్తుంది. కొంతమందికి ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ అనేది ఉంటుంది, అది చేయాల్సి వస్తుంది. ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్లో ఏంటంటే ఇది ఎంతవరకు వెళ్తుంది లోపల, ఏ కంట్రాల నుంచి పాస్ ఆన్ అవుతుంది, దానికోసం అని ఎంఆర్ఐ ఫిస్టులోగ్రామ్ కొంతమందికి చేపిస్తాం. అఫోర్డబుల్ ఉంటే చేపిస్తాం, లేకపోతే సర్జరీ కూడా మనం చేసేస్తుంటాం ఆల్మోస్ట్. ఈ ఇన్వెస్టిగేషన్స్ తర్వాత ట్రీట్మెంట్కి వచ్చేసరికి ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే ఫిస్టులకి సరైన ట్రీట్మెంట్ అనేది అవైలబుల్ లేకుండా, మిషనరీస్ లేకున్నప్పుడు చాలామంది దీని మీద స్పెషాలిటీగా ఎవరు చేయలేదు. ఇప్పుడు చేసిన తర్వాత ఏంటంటే ఇది అడ్వాన్స్ ట్రైనింగ్ తీసుకొని నేను పర్టికులర్లీ ముంబై, తర్వాత మలేషియా, సింగపూర్లో ఒక ఆల్మోస్ట్ 1.5 year ట్రైనింగ్ తీసుకున్నది గురించి. ట్రైనింగ్ తీసుకున్న తర్వాత దీని మీద ఒక పూర్తి అవగాహన వచ్చింది. అసలు ఫిస్టులని ఎట్లా ట్రీట్ చేయాలి, తర్వాత మళ్ళీ రాకుండా ఎట్లా ట్రీట్ చేయడం కాదు, మళ్ళీ జీవితంలో రావద్దు. ఇంకా చాలామంది పేషెంట్లు 4, 5, 6 times 7 times వాళ్ళు అలా మాకు బయట చేసుకొని వాళ్ళు ఇక మా జీవితంలో ఇది ఫిస్టులా పోదు అని చెప్పేసి డిసైడ్ అయిన వాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టు ఇది. అయితే వాళ్ళకి వచ్చినప్పుడు మేము ప్రాపర్గా ఎగ్జామిన్ చేసి దానికి ఆపరేషన్ చేస్తాము, లేజర్ ఆపరేషన్ చేస్తాము. లేజర్ ఆపరేషన్లో ఒక 2 types ఉంటాయి. ఈ కొంతమంది నాన్ క్వాలిఫైడ్ డాక్టర్లు కూడా మేము లేజర్ వాడుతున్నామని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ లేజర్ ఫైబర్ ఉంటుంది, చిన్న సన్న ఒక వైర్ లాంటిది, దీనిలోంచి ఇలా పంపించి దీన్ని కాల్చేస్తే అది ఒక 10-15 రోజులు 1 month అట్లా మూసుకోపోతుంది, కానీ మళ్ళీ ఓపెన్ అయిపోతుంది. ఇది మొత్తం రూట్ నుంచి తీస్తే కానీ ఇది ఎప్పుడు మానదు. ఇక్కడ దాకా తీసి ఇంత వదిలేసినా కానీ మళ్ళీ వచ్చేస్తుందండి. చాలామంది అది కూడా తెలియదు. స్పింక్టర్ కట్ అయిపోతుంది, ఫర్దర్ తీయలేని వాళ్ళు జస్ట్ ఇంతవరకు వదిలేసినా కానీ మళ్ళీ వచ్చేస్తుంది. అది పూర్తిగా అది రూట్ నుంచి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా పూర్తిగా తీస్తేనే అది మొత్తం మానుతుంది. సో దీనికి లేటెస్ట్ నేను చేసే లేజర్ ఆపరేషన్లో నేను ఏం చేస్తాను అంటే ఈ ఫిస్టులా ట్రాక్ మొత్తం తీసేస్తాను, రూట్ నుంచి తీసేస్తాను. రూట్ నుంచి తీస్తేనే మానుతుంది. చాలాసార్లు ఆ రూట్ తీయకపోతే మళ్ళీ వచ్చేస్తుంది. అది రూట్ నుంచి కంప్లీట్గా తీసేసి తర్వాత చిన్న గాయం ఉంటుంది, అది కొన్ని రోజులు డ్రెస్సింగ్ చేస్తే మెల్లగా అది మానిపోతుంది. ఇది మెయిన్ ట్రీట్మెంట్ అన్నట్టు. ఎంత టైం తీసుకుంటారు మీరు? ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? మా దగ్గర ఇప్పుడు ఫిస్టుల ట్రీట్మెంట్కి మార్నింగ్ వస్తే చేసేసి ఒక రాత్రి ఉంచి తెల్లారితే పంపించేస్తాం. ఓకే. మళ్ళీ 15 రోజులకు 2 సార్లు డ్రెస్సింగ్కి పిలుస్తాం.
నేను చూస్తాను. హ్మ్. చాలామందికి వాళ్ళ ఎవరైనా ఫ్యామిలీ మెంబర్సే డ్రెస్సింగ్ చేసేస్తారు. మేము చూపిస్తాం, వీళ్ళు ట్రైన్ దెమ్ ఎట్లా డ్రెస్సింగ్ చేయాలో. అప్పుడు ఆ డ్రెస్సింగ్ మెల్లమెల్లగా పూడుకుంటూ వస్తే అప్పుడు మళ్ళీ రాకుండా ఉంటాయి. సడన్‌గా అది ఒకటేసారి అంటే చేయంగానే మనకు క్యూర్ అయినట్టు అనిపిస్తది. ఫాల్స్ ట్రీట్మెంట్ అయిపోతది. హ్మ్. ఎప్పుడైనా మెల్లగా మానాలా, నీట్‌గా మానాలా, గట్టిగా మానాలా. అలాంటప్పుడే అది కరెక్ట్ ట్రీట్మెంట్ అవుతుంది. సో, ఈ సమస్యలు రాకుండా ముందు జాగ్రత్తలేమైనా తీసుకోవచ్చంటారా? ముందు జాగ్రత్తలు అంటే ఇప్పుడు మలబద్ధకం ఉన్న వాళ్ళు కొంచెం హ్మ్. మోషన్స్ ఫ్రీ ఉంచుకోవడము, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, తర్వాత రెగ్యులర్ బౌల్ హ్యాబిట్స్, తర్వాత ఆహ్, టైమింగ్స్ అంటే ఇప్పుడు ఇవన్నీ పోస్ట్‌పోన్ చేసుకోకుండా, హ్మ్. తర్వాత స్ట్రెస్ ఉన్నవాళ్ళు కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవడం. ఇలాంటివి కొన్ని ఉంటాయి. తర్వాత ఆల్కహాల్ ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత ఈ టీ, కాఫీస్ ఎక్కువ తీసుకోకూడదు. తర్వాత నాన్ వెజ్‌లో చికెన్ ఎక్కువ తీసుకోకూడదు. హ్మ్. మటన్ పర్లేదు. కానీ చికెన్ కొంచెం వేడిగా ఉంటుంది. హ్మ్. ఎగ్స్ ఇలాంటివి కూడా. చాలా జంక్ ఫుడ్ మైన్‌గా. హ్మ్. బట్ జంక్ ఫుడ్‌లలో ఏందంటే అందులో ఫైబరే ఉండదు. ఫైబర్ ఉండదు కాబట్టి మోషన్స్ ఫ్రీ రాదు. తర్వాత చాలామందికి ఈ ఈ ఒక్క మిస్టేక్ వల్ల పైల్స్ రావచ్చు, ఫిస్ట్‌లా రావచ్చు, ఫిషర్ కూడా రావచ్చు. కానీ ఫిస్ట్‌లా వస్తే మాత్రం కొంచెం డిఫికల్ట్ ట్రీట్మెంట్. చాలామందికి తెలీదు. అసలు ఎక్కడ ట్రీట్మెంట్ తీసుకోవాలి దీనికి? ఎవరు దీనికి స్పెషల్‌గా చేస్తారు? ఎవరు దీనికి అంటే మళ్ళీ రాకుండా ఖచ్చితమైన ట్రీట్మెంట్ ఎవరు దొరుకుతున్నదో తెలుసుకోవాలి చాలామందికి. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ట్రీట్మెంటు ఫుడ్ హ్యాబిట్స్ ఇవన్నిటితో పాటుగా అసలు మలబద్ధకం అనే సమస్య రాకుండా కూడా తీసుకోవాలి. సో, డెఫినెట్‌లీ. దాంట్లో మనం తీసుకునేటువంటి లిక్విడ్ డైట్ కావచ్చు, వాటర్ అనేది కూడా ఆ! క్వాంటిటీ ఉంటుంది కదా! వాటర్ క్వాంటిటీ ఓకే. కానీ ఫైబర్ అంటే మనకు పీచు పదార్థాలున్న ఆహార పదార్థాలుంటాయి కదా! ఆకుకూరలు, తర్వాత బత్తాయి, సంత్రా లాంటిది, తర్వాత ఫ్రూట్స్‌లో. హ్మ్. తర్వాత ఆకుకూరలు ఎక్కువ ఉండేటియి. తర్వాత మన రైస్‌లో గూడా కొంచెం అంటే ఆహ్, పాలిష్డ్ తక్కువ కాకుండా. పాలిష్ ఉన్న రైస్ తీసుకోవడము, జొన్న రొట్టెలు తీసుకోవడము బెటర్‌గా ఉంటుంది. హ్మ్. చాలా వరకు అవాయిడ్ చేస్తుందే ఫైబర్‌ని కదా! ఏమన్నా ప్రోటీన్ కంటెంటో లేకుంటే కార్బోహైడ్రేట్స్‌ని మేము కట్ చేస్తున్నాం అని చెప్తారు తప్ప ఫైబర్‌ని యాక్చువల్లీ పెంచాల్సింది ఫైబర్‌ని. ఆహారం ఎంత తీసుకున్నా పర్లేదు గానీ, ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకుంటే ఆకలి గూడా తొందరగా అవ్వదండి. ఎందుకంటే ఇట్ హోల్డ్స్ అంటే డైజెషన్ స్లో ప్రాసెస్‌లో అయితుంది. అదే మనం జంక్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ లేకపోతే ఈ ఫ్రైడ్ ఐటెమ్స్ తీసుకున్న వెంటనే అది డైజెస్ట్ అయిపోతుంది. మళ్ళీ మళ్ళీ ఆకలొస్తుంది. హ్మ్. ఉబకాయం వచ్చే ప్రమాదం ఉంటది. సో, చాలా వరకు మొహమాటాలనేవి ఉంటాయి. బయటికి చెప్పుకుంటే ఒక షేమ్‌ఫుల్‌గా, ఒక అవమానకరంగా యాహ్! ఎవరేమనుకుంటారో అనేటువంటి ఒక ఫీల్ ఉంటుంది కదా! వాళ్ళకేం చెప్తారు మీరు? వీళ్ళు చాలామంది పైల్స్, ఫిస్ట్‌లో ఉన్నవాళ్ళు ఎవరికీ చెప్పుకోలేరు పాపం. హ్మ్. ఎందుకంటే వాళ్ళనే ఆలోచిస్తా ఉంటారు. సీక్రెట్‌గా ట్రీట్మెంట్ ఎక్కడ అయిపోతుందా? లేకపోతే హ్మ్, ఆపరేషన్ లేకుండా ఎక్కడ ట్రీట్మెంట్ అయిపోతుందా? అని ట్రై చేస్తా ఉంటారు ఫస్ట్. ఇలా ట్రై చేసి బాగా డబ్బులు కూడా ఖర్చు పెట్టేస్తారు. లాస్ట్‌కి వాళ్ళకి ఒరిజినల్ ట్రీట్మెంట్ వచ్చేసరికి మా దగ్గరికి అప్పుడు వస్తారన్నట్టు. లాస్ట్‌కి అన్ని ట్రీట్మెంట్‌లు ఫెయిల్ అయిన తర్వాత హ్మ్. మా దగ్గరికొస్తారు. నా దగ్గరికొచ్చిన వాళ్ళకి అదే చెప్తాను నేను. మీరు ఆల్రెడీ ఇట్లాంటివి చేయకండి. మిగతా వాళ్ళకి కూడా ఇప్పుడు ముఖ్యమైన అడ్వైస్ ఏందంటే, ప్రాపర్ సర్జన్ దగ్గరికెళ్లి చూపించుకోండి. నాటు వైద్యుల దగ్గర పోయి ఈ అవస్థలు పడొద్దని చెప్పేసి ముఖ్యంగా. హ్మ్. ఎందుకంటే నాటు వైద్యులు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసేస్తారు. నరాలు కట్ చేసేస్తారు. తర్వాత స్ఫింక్టర్ కట్ చేసేస్తారు. తర్వాత బ్లీడింగ్ అవ్వచ్చు. ఇన్ఫెక్షన్ వచ్చి ప్రాణాపాయ పరిస్థితిలో సెప్సిస్ అయ్యి సెప్టిసిమియా వచ్చే ప్రమాదం ఉంటది. ఇవన్నీ చాలా రిస్క్‌తో కూడుకున్నయి. అందుకే చాలామందికి వీలైనంత వరకు మంచి డాక్టర్‌కి మీ లోకల్‌లో ఉన్న వాళ్ళకి చూపెట్టండి. అక్కడ కాకపోతే ఇంకోటి ఎవరి దగ్గరైనా ఎళ్ళినప్పుడు గానీ, సార్ మీరిది ట్రీట్మెంట్ ఖచ్చితంగా చేయగలుగుతారని అడగాల. హ్మ్. తగ్గిపోతుందనా? లేదా క్యూర్ అహా! అవుతుందా? డెఫినెట్‌గా అడగాల. ఎందుకంటే ఎవరైనా ఇప్పుడు మీకు 80% గ్యారంటీ ఇస్తున్నాను, 90% గ్యారంటీ ఇస్తున్నాను అంటే డెఫినెట్‌లీ ఆ డాక్టర్ మిమ్మల్ని ఏదో దాస్తున్నారు. వాళ్ళకి రావట్లేదు ఆ ట్రీట్మెంట్. అందుకే ఖచ్చితంగా అడగండి. హ్మ్. చేసేవాళ్ళు ఉంటే చేసుకోండి. కానీ మళ్ళీ మళ్ళీ చేసుకోవద్దు. చాలా పెయిన్‌ఫుల్ ప్రొసీజర్. చాలా రోజులు డ్రెస్సింగ్ చేయాల్సొస్తది. హ్మ్. కాబట్టి ఖచ్చితంగా మీకు మీ ఏరియాలో ఎవరైనా డాక్టర్ ఖచ్చితంగా చేయగలిగితే చేసుకోండి. లేదు అంటే మా దగ్గర రండి చేస్తాం. హ్మ్. ఎందుకంటే ఈ సక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫిస్ట్‌లో ఒకసారి ఫెయిల్ అయిందంటే చాలా అంటే ఫైనాన్షియల్ లాసెస్ అయితారు. సోషల్‌గా వాళ్ళు అంటే మూవ్ అవ్వలేరు. మూవ్ అవ్వలేరు. చాలా డిఫికల్టీస్ ఉంటాయి. ఒక్కొక్కరు చాలా డబ్బులు లాస్ అయ్యి జీతాలు లేక పని చేయలేకపోతారు. తర్వాత వాళ్ళు జీతాలు పోతాయి. అంటే ఉద్యోగం పోతుంది.
ఫ్యామిలీ నడిపించడం కష్టం. కొంతమంది అంటే వాళ్ళ ఆస్తులు అమ్ముకున్నారు ఫిస్టుల గురించి. అంత సీరియస్‌గా సివియర్‌గా అంత ఉంటుందా? ఉంటుంది. పెయిన్‌ఫుల్, తర్వాత ఇది ట్రీట్మెంట్ అందుకే అంటారు. ఇప్పుడు మామూలుగా సొసైటీలో ఒక అపోహ ఉంది. ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వస్తుందని. హ్మ్. వీళ్ళు ఇప్పుడు ఈ నాటు వైద్యులు దాన్ని స్ప్రెడ్ చేసిర్రు. ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది. అసలు రాదు. చేస్తే ప్రాపర్‌గా చేస్తే రాదు. ఇప్పుడు డెవలప్ అయిన టెక్నాలజీ ప్రకారం ఏది పాసిబుల్ కాదు. మానవుడు అంతరిక్షంలోనే ప్రయాణిస్తుండు. ఇది ఫిస్ట్‌లో చేయలేము మనం. అని వీళ్ళు అంటే కొంతమంది నాటు వైద్యులు, కొంతమంది అంటే వాళ్ళ బిజినెస్ కోసం అని చెప్పేసి మిస్‌గైడ్ చేస్తూ ఉంటారు. ఆపరేషన్ చేసుకుంటే మళ్ళీ వస్తుంది, చేసుకోకండి అని చెప్పేసి. చేసుకోకుంటే ఎలా అండి? ఎన్ని రోజులు సఫర్ అవుతారు మీరు? దేర్ హ్యాస్ టు బి దానికి ఏదో ట్రీట్మెంట్ ఉండాలి కదా! అందుకే ఈ లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా ఇప్పుడు ఖచ్చితమైన ట్రీట్మెంట్ చేయగలుగుతాం మనం. ఇప్పుడు ఎవరైనా ట్రీట్మెంట్ కావాలి, ఈ సమస్యతో బాధపడుతున్నారు అంటే మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? మీరేమో నిజామాబాద్‌లో ఉన్నారు. నేను నిజామాబాద్‌లో హాస్పిటల్ ఇది అంటే స్పెషాలిటీ హాస్పిటల్ 15 బెడ్‌ల హాస్పిటల్ నాది. హ్మ్. నా ఓన్ హాస్పిటల్ ఇది. జిల్లా కోర్టు ఎదురుగానే ఉంటుంది. నిజామాబాద్ కోర్టు దగ్గర ఉంటుంది. అయితే చాలామందికి ఏందంటే హైదరాబాద్ లాంటి సిటీలో మీరు పెట్టాల్సింది సార్ అని చాలామంది అడుగుతారు నాకు. అవును. మీరు బ్రాంచ్ అయినా పెట్టండి సార్ అట్లీస్ట్ అని చెప్పి. కొంతమంది ఆంధ్ర వాళ్ళు బాగా వస్తారు నాకు పేషెంట్ ఆంధ్ర నుంచి. వాళ్ళు కూడా విజయవాడలో ఒక సెంటర్ పెట్టింది సార్ మీరు అంటారు. కానీ నేను ఒక్కనే డాక్టర్ని కదా! నేను ఎక్కడెక్కడ చేయాలి? నా పేషెంట్‌లకి నేను న్యాయం చేయలేను అట్లా. ఎందుకంటే వచ్చిన పేషెంట్‌లకి న్యాయం చేయడమే ఇంపార్టెంట్. నంబర్ కాదు. ట్రూ. పరిగెత్తి ఓ ఇక్కడ నమ్మకంతో వస్తారు కదా! వాళ్ళని నేను ఇప్పుడు లేకపోతే ఒకరు ఆంధ్ర నుంచి వచ్చారు. నేను ఇక్కడ లేకపోతే వాళ్ళకు వేస్ట్ అయినట్టే కదా! అందుకోసం నేను నిజామాబాద్‌లోనే ఉంటా. వేరే దగ్గరికి అసలు ఇప్పుడు దాకా పోలేదు. ఎందుకంటే వచ్చిన పేషెంట్లని మంచి ట్రీట్మెంట్, క్వాలిటీ ట్రీట్మెంట్ విత్ రీజనబుల్ ప్రైసింగ్‌తో చేస్తే డబ్బులు ఎక్కువ తక్కువైనా అడ్జస్ట్ చేస్తాం. కాకపోతే ట్రీట్మెంట్ మాత్రం పక్కాగా ఉంటుంది. హ్మ్. ఫిస్టులా మాత్రం కంపల్సరీ నేను ఇప్పుడు కొన్ని వేల సర్జరీలు చేసినాను ఫిస్టులకి. ఈ 15 ఏళ్లలో. కొన్ని వేల సర్జరీలు చేసినాను. చాలామంది ఇప్పుడు దాకా అసలు రికరెన్స్ అనేది లేకుండా చేసినాను చాలామందికి. నేను వదలను అసలు. అంటే మానేదాకా దాన్ని ఫాలో అయితేనే ఉంటా. ఆ ఫాలో అప్ కూడా చాలా ఇంపార్టెంట్. ఆఫ్టర్ సర్జరీ ఆఫ్టర్ సర్జరీ కూడా ఫాలో అప్ చేస్తాను. 1.5 మంత్ ఫాలో అప్ చేస్తాను. 15 రోజులు ఒకసారి పిలుస్తాను. చూస్తాను నేను ఎలా మానుతుంది, ఏమైనా తేడా వస్తుందా, ఇంకేమైనా మిస్ అయిందా లోపల. ప్రాపర్‌గా ఎగ్జామిన్ చేసి మొత్తం మానింది ఇక చాలు అన్నట్టు ఆ పేషెంట్ హ్యాపీగా అయిన తర్వాత ఓకే అని చెప్పేస్తాను. హ్మ్. అది చాలా ఇంపార్టెంట్ అండి ఫాలో అప్. ఆపరేషన్ చేయడమే కాదు. పేషెంట్‌ని పోయి సిడ్జ్ బాత్ చేసుకో, టబ్‌లో కూర్చొని చూసుకో అది అని కాకుండా ఒక పద్ధతి ప్రకారం డ్రెస్సింగ్ వాళ్ళకి నేర్పిస్తాం. ఆ డ్రెస్సింగ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్‌కే నేర్పిస్తాం. బయట వాళ్ళతో చేపియను నేను. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్సే వాళ్ళకి అవైలబుల్ దగ్గర ఉంటారు. మళ్ళీ ఇప్పుడు మోషన్ పోయిన తర్వాత మళ్ళీ డ్రెస్సింగ్ చేయాల్సి వస్తుంది. అది చాలా ఒక క్రిటికల్ పీరియడ్ అన్నట్టు. ఒక 25 డేస్ నుంచి 30 డేస్. అది ఆ క్రిటికల్ పీరియడ్‌లో నొప్పి ఏమి ఉండదు. కాకపోతే డ్రెస్సింగ్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లోపల అక్కడ మోషన్ పోయేదారి కంటామినేట్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చేసి ఆపరేషన్ ఫెయిల్ అవుతుంది. అందుకోసమే ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఆపరేషన్ అంతే ఇంపార్టెంట్. దాని ఫాలో అప్ కూడా అంతే ఇంపార్టెంట్. డ్రెస్సింగ్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇలా అయితేనే అప్పుడు సక్సెస్ అవుతుంది. అందరూ ఉండాలి. నేను ఉండాలి, పేషెంట్ కోఆపరేట్ చేయాలి, పేషెంట్ అటెండర్ కూడా కోఆపరేట్ చేయాలి. డ్రెస్సింగ్ చేసేవాళ్ళు వాళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. సో వాళ్ళకి ఒక నమ్మకం కలిగించాలి, ఒక భరోసా నేనున్నాను అని చూపించాలి. ఆ ట్రీట్మెంట్ కూడా అలాగే ఉండాలి, రిఫ్లెక్ట్ అవ్వాలి. అది అంటే ఎవరైనా ఇప్పుడు చాలామంది డాక్టర్లు ఏంటంటే మీకు చేస్తాము ఆపరేషన్ కానీ 70% గ్యారెంటీ ఇస్తాము, 80% గ్యారెంటీ ఇస్తాము. అలా చెప్పే వాళ్ళ దగ్గర మీరు చేసుకోకపోవడం మంచిది. ఎందుకంటే మళ్ళీ మీరు ఆ 5%లోనే వచ్చేస్తారు, ఆ 10%లోనే ఉంటారు. అందుకోసమే ఎవరైనా సరే మీ ఏరియాలో మంచి డాక్టర్ చేస్తాను, నేను ఖచ్చితంగా చేయగలుగుతానని చెప్తే చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు. లేదు కాలేదంటే రండి, చేస్తాను నేను. Yes. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థ్యాంక్ యూ డాక్టర్. సో ఇప్పుడు సమస్యతో బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఒక భరోసా ఇవ్వడానికి గంగా భవానీ హాస్పిటల్స్ నిజామాబాద్లో ఉంది. డాక్టర్ గోవిందరావు గారు ఇప్పటికీ వేల సర్జరీలు చేశారు. ఒకవేళ మీరు సమస్యతో బాధపడుతున్నట్టయితే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయొచ్చు. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ అనేది ఉంటుంది. ఎట్ ది సేమ్ టైం త్వరగా కోలుకోవడానికి మీకు కావలసినటువంటి సహాయ సహకారాలు కూడా డాక్టర్ అందిస్తున్నారు. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తారు.